చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి. పల్లె ప్రాంతాలలో ఉన్నటువంటి పంటలకి నీటి కరువు రానియకుండా శాశ్వత నివారణ చర్యల్లో భాగంగా నదుల నీళ్ళని తేలేకపోతే వచ్చిన వర్షపు నీటిని ఒడిసి పట్టే కార్యక్రమం కింద పంట కుంటల కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారు. దానికి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి పెడుతున్నటువంటి డబ్బులు ఉపాధి హామీని లింకప్ చేసి చేసుకెళ్తున్నారు. చక్కటి ఆలోచన. ఇప్పటికి 2.5-3 లక్షలు చేస్తారు. టోటల్గా ఏడాదికి 2.5-3 లక్షల లెక్కను చూసుకున్న 5 ఏళ్లలో 15 లక్షలు, 10 లక్షల దాకా, 10-12 లక్షల దాకా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఎన్ని ఎక్కువైతే అంత బెటర్. ఇది ఓ పక్కన చంద్రబాబు చక్కటి ఆలోచన చేస్తున్నారు. వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్లు అక్కడ ఒడిసి పడితే ఆ తర్వాత పంటలకు అవసరమైనప్పుడల్లా ఆ నీళ్లు వాడుకునేటటువంటి కార్యక్రమం. ఈవెన్ శుభ్రంగా చేపలు కూడా పెంచుకోవచ్చు ఆ లోపల. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ కాన్సెప్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నీటి తొట్టెలు పల్లె ప్రాంతాలలో గేదెల్ని ఊరి చివరికి తీసుకోవడానికి మేపడానికి తీసుకుని పోతారు. ఆ తర్వాత వచ్చేటప్పుడు నీళ్ళకి ఇబ్బంది. చెరువులో తాగేసి బయలుదేరి అంటే మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తే నీళ్ళుగా ఈ దారి పొడవడం కూడా ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద ఏదో చేశామనేటటువంటి కోణం కాకుండా దాంతో ఒక ఉపయోగకరమైంది, ఊరికి ఉపయోగకరమైనటువంటి నీటి తొట్లు ఏర్పాటు చేయడం. ఆ తొట్లలో నీళ్లు పోయించి అక్కడ ఈ గేదెలు, ఆవులు ఇట్లాంటివన్నీ కూడా వచ్చేటప్పుడు తాగడానికి ఏర్పాటు చేయాలి అన్నటువంటి ఒక మంచి ఆలోచన. కాకపోతే ఇక్కడ ఉట్టి తొట్టి ఏర్పాటు చేస్తే ప్రయోజనం లేదు. ఆ తొట్టితో పాటుగా ఒక పంపు కూడా ఏర్పాటు చేయాలి. ఆ పంపులో నీళ్ళు ఆ తొట్టులో పడేటట్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా దృష్టి సారిస్తే బాగుంటుంది.